క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. బెత్లెహేములో పుట్టిన ఆ బాలుడు మీ కుటుంబాలలో శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము మరియు మంచి ఆయురారోగ్యాలతో మీ కుటుంబాలను దీవించాలని నేను మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, విషెస్ తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈనాటి వాక్య పరిచర్యని ఒక క్రిస్మస్ పాటతో ప్రారంభించుకుందాం. ప్రభుయేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం విరసిన రోజు, ధృవతార వెలసిన రోజు. We wish you happy Christmas, we wish you Merry Christmas, we wish you happy Christmas, we wish you Merry Christmas. దేవుడే మానవుడై అరుదెంచే ఈ జగతిలో, దేవుడే మానవుడై అరుదెంచే ఈ జగతిలో, వరమేరి తనయునిగా అరుదెంచే ఈ జగతిలో, చిన్నారి యేసుకు సిరులిచ్చు బాబు లాలి పాడుదా. We wish you happy Christmas, we wish you Merry Christmas, we wish you happy Christmas, we wish you Merry Christmas. ప్రభు యేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం విరసిన రోజు, ధృవతార వెలసిన రోజు. We wish you happy Christmas, we wish you Merry Christmas. ప్రభునందు ప్రియులారా, మరోసారి మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. ప్రియులారా, ఈ రోజున క్రిస్మస్ పండుగ రోజున దేవుని యొక్క వాక్యం మనకు ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది అని గనక మనం ధ్యానం చేసినట్లయితే, ప్రియులారా, మరి ఈనాటి జాగరణ పూజలో మనం చదివేటువంటి పాఠ్య అంశాలు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. మీ అందరికి తెలిసినట్లుగా ఈ రోజున మనం జాగరణ పూజకి, క్రిస్మస్ జాగరణ పూజకి మనం తీసుకునే పట్టణాలు, ముందుగా యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు గనక మనం ధ్యానం చేసినట్లయితే, ఈ యొక్క వచనాలు ప్రియులారా నన్ను బాగా ప్రేరేపించినవి. ముఖ్యంగా నేను నిన్నటి దినాన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యెషయా గ్రంథము 62వ వచనములో మరి దేవుడు ఎటువంటి సందేశాన్ని మనకి ఈ యొక్క క్రిస్మస్కి ఇస్తున్నాడు అని నేను ధ్యానం చేస్తే కొన్ని మాటలు నా హృదయాన్ని తాకినవి. ముందుగా ప్రియులారా, ఈ యొక్క ఉపోద్ఘాతం అంటే మనకి తెలుగులో అర్ధ సందర్భ వాక్యాలు అనేవి ఉండేవి. ఒక వాక్యం ఎవరు మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అని మనం కనుక కొంచెం కారణాలను మనం చూసినట్లయితే అప్పుడు ఆ యొక్క గ్రంథం మనకి ఇంకా బాగా అర్థమైద్ది. దేవుడు ఎందుకు పలానా మాట మాట్లాడుతున్నాడో మనకి ఇంకా బాగా లోతుగా అర్థమైద్ది ప్రియులారా. అయితే యెషయా గ్రంథము 62వ అధ్యాయములో అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. వారు బాబిలోనియా బానిసత్వం నుండి, అంటే మన భాషలో చెప్పాలంటే జైలుకి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చారు. జైలుకి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ప్రియులారా, అక్కడ ఇల్లు ఎలా ఉందంటే మొత్తం శిథిలమైపోయింది, ఒక వికారంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది, భయంకరంగా ఉంది, పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, ప్రజలందరూ నిరాశలో ఉన్నారు. అప్పుడు యెషయా ప్రవక్త ఆ ప్రజలను చూచి దేవుడు తనతో పలికించిన మాటలను మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా.
యెషయా ప్రవక్త ఆ యొక్క సన్నివేశాన్ని చూచి, ఆ శిథిలమైన యెరూషలేము పట్టణాన్ని చూచి, ఇక్కడ యెరూషలేము అంటే ఎవరో కాదు, నువ్వు నేనే. నీ జీవితం కూడా శిథిలమైపోయి ఉందేమో, నీ జీవితం కూడా నిరాశలో ఉందేమో, నిస్పృహలో ఉందేమో, నీ జీవితంలో కూడా నీవు దేనికి పనికిరాని వాడినిగా, పనికిరాని దానివిగా ఉన్నావేమో. అటువంటి పరిస్థితిలో దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది ప్రియులారా. అక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు, యెషయా గ్రంథము 62వ వచనములో, నేను సియోను పక్షమున మాట్లాడకుండా ఉండజాలను, నేను ఇక నోరు మూసుకొని ఉండలేను, నా నోరు విప్పుతాను. నా ప్రజలు అల్లాడిపోతున్నారు, నా ప్రజలు బాధల్లో ఉన్నారు, నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, శిథిలమైన పరిస్థితిలో యెరూషలేమును చూచి వారు నిరాశలో ఉన్నారు, ఇక నేను నా నోరు మూసుకొని నేను ఉండలేను అని యెషయా ప్రవక్త అంటున్నాడు. నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ప్రైజ్ ద లార్డ్. నేను యెరూషలేము పక్షమున నేను సంభాషిస్తానని ప్రవక్త అంటూ ఉన్నాడు ప్రియులారా. ఆ యెరూషలేము పక్షమున నేను మాట్లాడతానని ప్రవక్త అంటూ ఉన్నాడు. ఆ నగరము విజయము వేకువ వెలుగు వలె ప్రకాశించును. ప్రైజ్ ద లార్డ్. నాకు ఈ మాట చాలా బాగా నచ్చింది ప్రియులారా. యెషయా గ్రంథము 62వ వచనములో, 62వ అధ్యాయంలో 1వ వచనంలో వేకువ వెలుగు, ఈ మాట నాకు బాగా నచ్చింది. వేకువ వెలుగు అంటే ఏంటి? వేకువ అంటే తెల్లవారుజామున, ఎర్లీ మార్నింగ్. వెలుగు అంటే సూర్యుడి నుంచి తెల్లవారుజామున వచ్చే వెలుగు, వేకువ వెలుగు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆ నిరాశలో ఉన్న ప్రజలతో చెప్తున్నాడు, దేవుడు మీకు విజయాన్ని వసుకుతాడు, దేవుడు మళ్ళా మీకు ఆ యొక్క పునర్భావితం అంటే అంతకు క్రితం పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుడు మళ్ళా ఆ పరిస్థితులు అంటే ఏంటి, మీకు పూర్వ వైభవం, ఈ మాట ఇంకా బాగుంది, పునర్వైభవం లేదా పూర్వ వైభవం దేవుడు మళ్ళా మీకు ఇస్తాడు. ఆ బైబిల్లో మీకు ఈ మాట అండర్లైన్ చేసుకోండి, వేకువ వెలుగు, వేకువ వెలుగు. ఆ వేకువ తెల్లవారుజామున ఉండే ఆ యొక్క సూర్యుడికి చాలా శక్తి ఉంటుందండి. అప్పుడు దాకా చీకటిగా ఉన్న నైటు, అప్పుడు దాకా చీకటిగా ఉన్న ఆ ప్రాంతం ఒకేసారి తెల్లవారుజామున ఆ వేకువ వెలుగు ప్రకాశవంతంగా చీకటిని చీల్చుకొని వెలుగు మనకు వస్తూ ఉంటుంది. డే విల్ బిగిన్. ఆ యొక్క వేకువ వెలుగుతో మనకి వెలుగు ప్రకాశించి ఉదయం వస్తుంది, చీకటి పోతుంది, రాత్రంతా పోయి పగలు ప్రారంభమవుతుంది. అలాగే ప్రియులారా, యెరూషలేము యొక్క ప్రజల యొక్క జీవితము చీకటిలో ఉండినట్లయితే, యెరూషలేము ప్రజల యొక్క జీవితం కష్టాల కడలిలో కొట్టుమిట్టుకొని పోతూ ఉంటుంటే ప్రభువు చెప్తున్నాడు, మీరు ధైర్యముగా ఉండండి, దేవుడు మీ జీవితాలని వెలుగుతో నింపుతాడు, వేకువ వెలుగుతో నింపుతాడు. శక్తివంతమైన ప్రకాశవంతమైన మనందరికీ ఆరోగ్యకరంగా ఆరోగ్యాన్ని ఇచ్చే విటమిన్ డి, సూర్యుల్లో విటమిన్ డి ఉంటుంది అంటారు కదా. ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున వచ్చే ఆ సూర్యరశ్మి, ఆ యొక్క వేకువ వెలుగు ప్రకాశించి మనలో ఉన్న చీకటిని తొలగించి మనలో సంతోషాన్ని, ఆనందాన్ని పెంపొందించి మన యొక్క జీవితాల్లో ఉత్సాహాన్ని నింపుతుంది ప్రియులారా. తర్వాత ప్రభువు చెప్తున్నాడు అక్కడ, ఆ పట్టణపు రక్షణము అంటే శిథిలమైపోయినటువంటి యెరూషలేము యొక్క రక్షణము చీకటిలో దీపము వలె మెరియును. ప్రైజ్ ద లార్డ్. చీకటిలో అంధకారములో ఉన్నటువంటి ఆ పట్టణములో ఒక వెలుగు ప్రకాశిస్తుంది. యెరూషలేము యొక్క జీవితం మారపోతుంది, యెరూషలేములో మళ్ళా నూతన ఉత్సాహం అనేది రాబోతుంది అని ప్రభువు చెప్తున్నాడు ప్రియులారా. మీరు యెషయా గ్రంథాన్ని కనుక పరిశీలించినట్లయితే, యెషయా గ్రంథం అంతా కూడా ప్రోత్సాహకరమైన మాటలు,
లైఫ్ గివింగ్ మెసేజ్, మనలో హోప్, ఒక కొత్త సంతోషాన్ని, ఆనందాన్ని మనలో మళ్ళా పెంపొందించి మనల్ని ఉత్సాహపరిచే సన్నివేశాలు, మాటలు యెషయా గ్రంథంలో ఉంటాయి. ఇంకా దేవుడు యెషయా ద్వారా మనతో చెప్తున్నాడు. యెషయా గ్రంథము 62వ వచనము 3వ వచనం మనం చూసినట్లయితే, నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగా ఉందువు. ప్రైజ్ ద లార్డ్. మన జీవితాలు, నీ జీవితం, నా జీవితం, శిథిలమైన జీవితాలు, నిరాశలో ఉన్న జీవితాలు, ఇక భవిష్యత్తే లేదు అనుకున్న జీవితాలు, ఆ జీవితాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ జీవితాలని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఆ జీవితాలని దేవుడు ఎలా మార్చబోతున్నాడు? కిరీటముగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూసారా ప్రియులారా? నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగా ఉందువు. నీ దేవుని చేతిలో రాజమకుటముగా ఒప్పుదువు. ఒక కిరీటములాగా, ఒక మకుటములాగా నువ్వు దేవుని చేతిలో ఉంటావు. తర్వాత ప్రియులారా 4వ వచనంలో యెషయా ప్రవక్త అంటున్నాడు, నిన్ను దేవునికి ఆనందదాయని అని పిలుతురు. నీ కొత్త పేరు పెడతారంట. ఆ పేరేంటి? దేవునికి నీవు ఆనందదాయిని, అంటే దేవునికి సంతోషాన్ని ఇచ్చే వ్యక్తివి అన్న పేరు నీకు నాకు వస్తుంది. తర్వాత ప్రియులారా 5వ వచనంలో కూడా యెషయా ప్రవక్త ఏమంటున్నాడు చూసారా? వరుడు తన వధువును చూచి ఆనందించినట్లే దేవుడు నిన్నుగాంచి ఆనందిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీ వల్ల సంతోషపడబోతున్నాడు. నువ్వు దేవునికి సంతోషాన్ని ఇస్తావు, ఆనందాన్ని ఇస్తావు. చూసారా ప్రియులారా? ఈ వాక్యం ఎంత అందంగా, ఎంత మధురంగా ఉందో ప్రియులారా. యెషయా ప్రవక్త అక్కడ ఆ శిథిలమైన నగరాన్ని చూచి, బాబిలోనియా నుండి మరి జైలు నుంచి మరి ఈ యొక్క యెరూషలేముకు వచ్చిన ప్రజలు అందరూ ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. వారిలో సంతోషం లేదు, ఆనందం లేదు. వారంతా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ నిరుత్సాహంలో ఉన్నారు. అయ్యో దేవుడు మాకు ఏం చేశాడు, మాకేంటి ఈ పరిస్థితి, మాకేంటి ఈ దారుణం, మాకెందుకు ఇలా జరిగింది అని బాధపడుతున్న సమయంలో యెషయా ప్రవక్త ఆ యొక్క యెరూషలేము వాసులతో అంటున్నారు, మీరు భయపడొద్దు, దేవుడు మీ జీవితంలో వెలుగు నింపుతాడు. మామూలు వెలుగు కాదది, వేకువ వెలుగు. తెల్లవారుజామున హెల్తీగా, ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి సూర్యరశ్మితో దేవుడు మీ జీవితాలని మార్చబోతున్నాడు. చీకటిలో వెలుగులాగా దేవుడు మీ జీవితాల్ని ప్రకాశవంతంగా తీర్చిదిద్దుతున్నాడు. మీరు భయపడవద్దు, బాధపడవద్దు, నిరుత్సాహపడవద్దు. ఆ యేసయ్య దేవుని చేతిలో మీరు ఒక కిరీటముగా ఉంటారు, లేకపోతే ఒక మకుటముగా ఉంటారు. నీకు ఒక కొత్త పేరు ఏంటంటే, దేవునికి నిన్ను ఆనందదాయిని అని పిలుస్తారు. నీ వల్ల దేవుడు సంతోషిస్తున్నాడు. ప్రియులారా, ప్రియమైన విశ్వాసి, ప్రియమైన విశ్వాసుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితం ఎలా ఉందని ఆత్మ పరిశీలన చేసుకో. నీ జీవితం కూడా నిరాశలో ఉండినట్లయితే, నీ జీవితంలో కూడా బాధలు ఎక్కువగా ఉండినట్లయితే, నీ జీవితంలో కూడా దుఃఖం ఎక్కువైనట్లయితే భయపడవద్దు. దేవుడు నీ దుఃఖాన్ని మారుస్తాడు. దేవుడు నీ బాధను మారుస్తాడు. దేవుడు నీ స్థితిగతులను మారుస్తాడు. దేవుడు నిన్ను మళ్ళా నీకు పునర్వైభవం తీసుకొని వస్తాడు. ప్రియులారా, దేవుడు నిన్ను 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీవు దేవుని చేతిలో ఒక కిరీటముగా మారపోతూ ఉన్నావు. రాజు చేతిలో మకుటములాగా మారపోతున్నావు. నీ యొక్క జీవితంలో వేకువ వెలుగు మరలా రాబోతూ ఉన్నది. నీ జీవితము చీకటిమయముతో ఉంటే ఆ చీకటిలో దేవుడు ఒక వెలుగును నింపబోతూ ఉన్నాడు. చూసారా ప్రియులారా, యెషయా ప్రవక్త మనందరినీ ఈరోజు ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. మనలో ఉన్న నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ సమస్తాన్ని కూడా యెషయా ప్రవక్త తీసివేస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్యము ద్వారా మనందరినీ బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ క్రీస్తు జయంతి పండుగ రోజున దేవుడు మీకు ఇచ్చే సందేశం ఇదే. మీరు భయపడవద్దు, విచారింపబడవద్దు, లేకపోతే బాధతో మరి కష్టాల కడిలో మిట్టుకొని పోవద్దు. ఆయన ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన నీ జీవితాన్ని ఫలభరితం చేస్తాడు. నీ జీవితములో వేకువ వెలుగును ఆయన వెలిగించి నీ యొక్క చీకటిలో ఆయన దీపాన్ని పెడతాడు. నీ ఇంటిని చక్కబెడుస్తాడు. నీకు మరలా పునర్వైభవాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడని క్రీస్తు
జయంతి సందర్భంగా దేవుడు మనందరికి ఇచ్చే వర్తమానం మెసేజ్ ఇదే ప్రియులారా. అదేవిధంగా ఈనాటి మనం రెండో పట్టణాన్ని పరిశీలించినట్లయితే జాగరణ పూజలో రెండో పట్టణం అది మరి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం నుండి గ్రహించబడినది. ఈ అధ్యాయంలో మరి ప్రభు మనకిచ్చే సందేశం ఏంటంటే దేవుడు మాట తప్పేవాడు కాదు. దేవుడు మాట తప్పడు. ఆయన చెప్పిన మాట మీద నిలబడతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, దేవుడు దావీదు మహారాజుకి ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? దావీదు వంశములో లోకరక్షకుడు జన్మించబోతూ ఉన్నాడు. అందుకని యేసయ్యను ఏమంటాం? దావీదు కుమారా యేసయ్య అని పిలుస్తారు. దావీదు కుమారా యేసయ్య ఎందుకు పిలుస్తారు? యేసయ్య దావీదు వంశములో జన్మించాడు ప్రియులారా. మరి ఎందుకు ఆ దావీదు వంశములోని ఇశ్రాయేలుకి చాలా గోత్రాలు ఉన్నాయి, 12 గోత్రాలు ఉన్నాయి. ఎందుకని ఆయన దావీదు వంశంలోనే జన్మించాలి అని కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ రెండో పట్టణంలో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ముందుగా పౌలు గారు ప్రజలకి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి. ముందుగా పౌలు ఏం చేసి అక్కడ చూడండి 13వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు పౌలు నిలచి నిశ్శబ్దముగా ఉండుడని వారికి సైగ చేసి, అంటే చేతితో సైగ చేశాడు. సైలెంట్గా ఉండండి, మౌనంగా ఉండండి అని చెప్తే అందరూ కూర్చొని ఉన్నారు. ఆయన ప్రసంగింప ఆరంభించాడు. ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా వినుడు అని చెప్పి ఏంటి అక్కడ సందేశం? పౌలు గారు ఇచ్చే సందేశం ఏంటి? ఈ ఇశ్రాయేల ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకొని వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని గొప్పవారిగా చేశాను. ప్రైజ్ ద లార్డ్. మన ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా అప్పుడు మన ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు కదా. ఐగుప్తులో కూడా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఉదాహరణకి యోసేపు గారు ఉన్నారు. మరి యోసేపు గారిని అమ్మేసినప్పుడు అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన ఒక చెరసాలలో ఉన్నాడు. రాజు దగ్గర సేవ చేశాడు. కళలు వచ్చినాయి. కళల ద్వారా రాజుకు చెప్పినప్పుడు మరి ఆ రాజు యోసేపుని ఒక ప్రధానమంత్రి స్థాయికి గొప్ప అధికారం ఇచ్చాడు. ఫారెన్ కంట్రీలో మరి అతను అంత గౌరవ మర్యాదలు దక్కటం అనేది చాలా అదృష్టం. దేవుడిచ్చే వరం, దైవ కృప వల్ల మళ్ళీ దేవుడు మరి యోసేపును ఆశీర్వదించాడు. అదే మాట పౌలు గారు చెప్తున్నారు. ఏమంటున్నారు? ఈ ఇశ్రాయేల ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకొని వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా వారిని గొప్పవారిగా చేసిన వారి విదేశాలలో కూడా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ మాటలు చెప్తుంటే మన ఆస్ట్రియా దేశంలో ఫాదర్ జోసెఫ్ తంబి ఫాదర్ గారు ఆయన ఆస్ట్రియా దేశంలో పనిచేస్తున్నాడు. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆయన డోమ్ క్యాపిటలర్ అన్న ఒక గొప్ప బిరుదిచ్చి, ఒక గొప్ప అంతస్తునిచ్చి మరి దేవుడు మువ్వల జోసెఫ్ తంబి ఫాదర్ గారిని ఆశీర్వదించాడు. ఇక్కడ పౌలు గారు మాటలు ఏంటంటే ఈ ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకొని వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని గొప్పవారిగా చేశాను. బానిస దేశంలో ఉన్నప్పుడు కూడా, వేరే దేశంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారిని ఆశీర్వదించాడు. సరే, ఇక్కడ ఆస్ట్రియా, జర్మనీ అంటే బానిస దేశాలు కాదు, కానీ విదేశాలలో కూడా దేవుడు ఆశీర్వదించాడు. మువ్వల జోసెఫ్ తంబి ఫాదర్ గారిని డోమ్ క్యాపిటలర్ ఒక గొప్ప అంతస్తుకి మరి దేవుడు లేవనెత్తాడు. చూసారా? దేవుని కృపలో దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు ఏ విధంగా ఉంటాయో గమనించారా ప్రియులారా? పిదప దేవుడు వారిని తన గొప్ప శక్తిచే ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చాను. తర్వాత అక్కడ మరి యోసేపు గారు మరణించిన తర్వాత యోసేపు గారు ఉన్నంతసేపు ఇశ్రాయేలు ప్రజలు గొప్పగా మంచి అంతస్తులో ఉన్నారు. ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని బాగా చూశాడు. కానీ ఐగుప్తు దేశంలో మరి యోసేపు గారు చనిపోయిన తర్వాత వారి తరం గతించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులు ఏం చేశారండి? బానిసలుగా చేశారు. వీళ్ళ శ్రమ దోపిడీ చేశారు. వీళ్ళని వాడుకున్నారు.
ఆ పరిస్థితిలో ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు యావే ప్రభు మోషేని పంపించి ఆ మోషే ద్వారా, యెహోషువ ద్వారా, అహరోను ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వము నుండి వాగ్దాన భూమికి తీసుకొని వచ్చాడు. అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ప్రియులారా, అక్కడ ఇశ్రాయేలుల యొక్క చరిత్రని పౌలు గారు మాట్లాడుతున్నారు. తర్వాత దేవుడు ఏం చేశాడు? సౌలుని ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజుగా చేశారు. కానీ సౌలు యొక్క ప్రవర్తన బాగోపోతే దేవుడు సౌలును తీసేసి దావీదుని రాజుగా అభిషేకించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు ప్రజలకు రెండవ రాజు దావీదు రాజు. ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం మీరు చూసినట్లయితే, అతనిని తొలగించిన తరువాత, ఎవరని? సౌలుని, ఇశ్రాయేలుల మొదట రాజైన సౌలును తొలగించిన తరువాత దేవుడు దావీదుని వారికి రాజుగా చేసెను. ప్రైజ్ ద లార్డ్. కింగ్ డేవిడ్ వాజ్ అనాయింటెడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ద సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు అతని గురించి చెప్పినది ఏమనగా, ఎవరి గురించి? సరే, దావీదు అన్న ప్రస్తావన తెచ్చా. దేవుడు దావీదు రాజును గురించి ఏమంటున్నాడు? ఇక్కడ కొటేషన్స్లో ఉంది. ఈషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని. ఇంకో మాటలో చెప్పాలంటే, దావీదు నాకు చాలా ఇష్టుడు, దావీదు అంటే నాకు చాలా ఇష్టం అని దేవుడు అంటున్నాడు. ఎంత అదృష్టం ప్రియులారా! దావీదు అంటే దేవుడికి ఇష్టం. ఈషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడు. ఎంత గ్రేట్ అండి! దావీదు మహారాజు గురించి దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఈషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని, ఎలైనా అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. దావీదు అంటే నాకు ఇష్టం, ఎందుకంటే దావీదు నా చిత్తానుసారంగా జీవిస్తున్నాడని దేవుడు అంటున్నాడు. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారము దావీదు వంశీయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. ప్రైజ్ ద లార్డ్. ఇది నాకు ముఖ్యమైన మాట. దేవుడు మాట తప్పేవాడు కాదన్న. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? దావీదు వంశములో యేసయ్య జన్మిస్తాడని. దావీదుకి ఇచ్చిన భాగ్యం అది. దావీదు దేవుని యొక్క హృదయానుసారముగా దేవుడికి ఇష్టుడై జీవించాడు కాబట్టి దావీదు యొక్క వంశములో యేసయ్య జన్మిస్తూ ఉన్నాడు. చూసారా ప్రియులారా? దేవుడు తాను మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేవాడు, మాట తప్పనివాడు మన దేవుడు. ఆయన దావీదు యొక్క బిహేవియర్, దావీదు యొక్క జీవితం చూసి మెచ్చుకొని దావీదును ఆశీర్వదించి, దావీదు కూడా తప్పులు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు, తప్పులు సవరించుకున్నాడు, మంచిగా జీవించాడు. మనుషులు అనేవాళ్ళు అందరూ తప్పులు చేస్తారు, కానీ బురదగుంటలో పడి బురదగుంటలోనే ఉండకూడదు, బురదగుంట నుండి బయటికి లెగాలి. దావీదు మహారాజు ప్రియులారా తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, మనస్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు. దేవుడు అంటే నాకు ఇష్టం, దావీదు అంటే నాకు ఇష్టం, నాకు ఇష్టుడైన వాడు అన్న. కాబట్టి తన ఇష్టాన్ని దేవుడు చూసి ఏం చేశాడు? కాబట్టి తాను ఈ లోకములో మానవుడిగా జన్మించాలనుకున్న దేవుడు దావీదు వంశములో జన్మిస్తూ ఉన్నాడు. ఈషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడు అంటున్నాడు ప్రియులారా. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారము, చూసారా మాటలో 13వ అధ్యాయము 23వ వచనం, దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారము దావీదు వంశీయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. ప్రైజ్ ద లార్డ్. తల్లిదండ్రుల యొక్క పాప పుణ్యాలు బిడ్డలకు వస్తాయి అంటారు, విన్నారు కదా? తల్లిదండ్రుల యొక్క పాప పుణ్యాలు బిడ్డల మీదకి వస్తాయి అంటారు. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు కరెక్ట్గా అయితే తెలియదు, కానీ అవ్వ ఆదం చేసిన పాపం, ఆ పాపంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటున్నాం కదా. మనందరికీ వాళ్ళు ఆది తల్లిదండ్రులు కదా, వారి పాపంలో మనం ఎలా పాలు పంచుకుంటున్నామో అదేవిధంగా ప్రియులారా దావీదు యొక్క మంచితనం తన బిడ్డల మీదకి, అంటే దేవుడు దీవించాడు, దావీదు రాజును దీవించాడు. కాబట్టి దావీదు చిన్నప్పుడే గొలియాతును కూడా చంపాడు, మీ అందరికీ తెలిసినట్లుగా. ప్రియులారా ఇక్కడ ఈ యొక్క దావీదు వంశమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ వంశములోనే సాక్షాత్తు దేవాతి దేవుడు జన్మిస్తూ ఉన్నాడు.
కాబట్టి ప్రియులారా, నేను చెప్పాలనుకున్న మాట ఈ రెండో పట్టణంలో ఏంటంటే, దేవుడు మాట మీద నిలబడతాడు. నువ్వు మాట తప్పుతావేమో, నువ్వు మాటలు మారుస్తావేమో, ప్రజలు మాటలు తప్పుతారు, మాటలు మారుస్తారేమో. దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు మాట తప్పనివాడు. దేవుడు వాగ్దానాలు నెరవేర్చేవాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు అలనాడు వాగ్దానం చేశాడు కదా, వారి జీవితంలో ఏంటి చేస్తాన్నాడు దేవుడు? వేకువ వెలుగును పంపిస్తాన్నాడు. తెల్లవారుజామున వచ్చే వెలుతురు ఎంత ప్రకాశవంతంగా చీకటిని చీల్చుకొని ఉంటుందో, దేవుని యొక్క వాగ్దానాలు కూడా తప్పకుండా నెరవేరుతాయి ప్రియులారా. చీకటిలో వెలుగు ఎలా ప్రకాశిస్తుందో దేవుడు చెప్పాడు కదా, ఇశ్రాయేలు నీవు కిరీటం అవుతావు, మకుటం అవుతావు. రాజు చేతిలో మకుటం అవుతావు, రాజు చేతిలో కిరీటం అవుతావు. నువ్వు దేవునికి ఆనందదాయిని అని నిన్ను పిలుస్తారు. నీ వలన దేవుడు సంతోషిస్తాడు. ఎన్ని వాగ్దానాలు నీ జీవితంలో! ఈ వాగ్దానాలు నెరవేరుతాయి ప్రియులారా. దేవుడు నిన్ను వదిలిపెట్టడో, నిన్ను చేతికి అలా వదిలేయడు. ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నీకు మహిమ ఇస్తాడు. నువ్వు ఓర్పు వహించు, ఆయన నమ్ము, కష్టపడు, జీవించు. దావీదును ఆశీర్వదించాడు. దావీదును మాత్రమే కాదు, దావీదు వంశమును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుడు నిన్ను మాత్రమే దీవించడు, నీ వంశాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, బిడ్డలను దీవిస్తాడు. ఇక్కడ దావీదును దీవించి దావీదు వంశములో యేసయ్య జన్మిస్తున్నాడు. ఎందుకు దావీదుకి ఇంత మహిమ అంటే, దేవుడు చెప్పాడుగా, యేషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడు. దావీదు అంటే నాకు ఇష్టం. అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనములో ఆ మాటలు, యేషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను చూసి దేవుడు ఏమంటున్నాడు? దేవునికి నువ్వు ప్రియమైన దానివా? దేవునికి నువ్వు ప్రియమైన వాడివా? నీ జీవితం ఆ విధముగా ఉందా? నీ జీవితం దేవునికి సంతోషకరంగా ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రియులారా. తరువాత ఇదే రెండో పట్టణంలో యోహాను గురించి ఉంది. యోహానును కొంతమంది అనుకున్నారు బాప్తిస్మ యోహానే యేసయ్య అనుకున్నాడు. కానీ బాప్తిస్మ యోహాను తనను తగ్గించుకొని, నా తర్వాత వచ్చేవాడు గొప్పవాడు, నేను ఆయన కాలి చెప్పులను విప్పుటకైనా నేను యోగ్యుని కాదు అంటున్నాడు. ఇది రెండో పట్టణం. చివర ప్రియులారా, మరి ఈనాటి సువిశేషం మనకి ఏం బోధిస్తుంది? సువిశేషంలో మనం ఏం చూస్తున్నామంటే, క్రీస్తు పుట్టిక, యేసుక్రీస్తు వంశావళి మొత్తం చూస్తూ, అక్కడ చూడండి, యేసుక్రీస్తు వంశావళి కూడా మత్తయి శుభవార్త 1వ వచనం ఏంటి? దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. స్టార్టింగ్ మాటే దావీదు కుమారుడు. మళ్ళా దావీదును మర్చిపోవాలి. చూసారా? దావీదు అంటే దేవుడికి అంత ఇష్టం అండి. తన హృదయానుసారంగా, హృదయానికి దగ్గరగా జీవించాడు దావీదు మహారాజు. దేవుణ్ణి గణపరిచాడు. మనకు పాట ఉంది, దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము, కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. సో ప్రియులారా, రియల్లీ కింగ్ డేవిడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఇట్స్ నియర్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవునికి ఇష్టంగా జీవించాడు దావీదు మహారాజు. ఇక్కడ చూసారా, మత్తయి శుభవార్త మొట్టమొదటి వచనంలోనే దావీదు పేరుంది. దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. సరే, ఇంకా టైం ఎక్కువ అవుతుంది కాబట్టి షార్ట్గా ఈ యొక్క సువిశేషం నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, భయపడవలదు అనే మాట ఒకటి ఉంది ప్రియులారా. ఎవరంటున్నారు ఈ మాట? దేవదూత అంటుంది, గాబ్రియేలు దూత అంటుంది. ఎవరితో అంటుంది? యోసేపుతో అంటుంది.
ఎందుకు యోసేపుతో అంటుంది? యోసేపు ఏమనుకున్నాడు? మరియమ్మ గారిని వదిలించుకోవాలనుకున్నాడు. ఎందుకు మరియమాతనే వదిలించుకోవాలనుకున్నాడు? వీళ్ళిద్దరూ సంసారం చేయటానికి ముందే మరియ తల్లి గర్భవతి అయిందని యోసేపు గుర్తించాడు. వారికి నిశ్చితార్థం మాత్రమే అయింది, కానీ వారిద్దరు ఇరువురు సంసారం చేయటానికి ముందే, మరి ఇద్దరు ఆ యొక్క లైంగిక చర్యలో పాల్గొనడానికి ముందే, బిఫోర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ హీ రియలైజ్ దట్ మేరీ ఈజ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్. కానీ ఈయన నీతిమంతుడు. పరిశుద్ధ గ్రంథం చక్కగా చెప్తుంది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుడచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. తెలిసింది ఆమె పవిత్రాత్మ ప్రభావం వల్ల గర్భం ధరించింది అన్న విషయం యోసేపుకు తెలియదు. ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే మరియ తల్లి గర్భవతి అయింది. మరి ఆయనకి నిశ్చితార్థం ఆమెతో జరిగింది, ఇద్దరు కలుసుకోలేదు, కానీ ఈమె గర్భవతి అయింది. ఈయన ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళు? ఇలా జరిగిందా చెప్తాను ఆ పని అని 10 మందిలో నిలదీసి రాళ్లతో కొట్టించి చంపించే వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులతో చివాట్లు కొట్టించే వాళ్ళు ఉంటారు. కానీ యోసేపు అలా అనుకోలేదు. యోసేపు ఏమనుకున్నాడు? ఆయన నీతిమంతుడు ఒకడొచ్చే ఆమెను బహిరంగముగా అవమానించడానికి ఇష్టం లేక రహస్యముగా వదిలించుకోవాలనుకున్నాడు. ఆయన అట్లా అనుకుంటున్న సమయంలో దేవుడు గాబ్రియేలు దూతను యోసేపు దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. ప్రియులారా, 20వ వచనం చూడండి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 20వ వచనం, యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు ఒక యోసేపు, ప్రైజ్ ద లార్డ్. చూసారు, మళ్ళా దావీదు కుమారుడు. మత్తయి శుభవార్త స్టార్టింగే దావీదు కుమారుడు అన్న మాట ఉంది. మత్తయి శుభవార్త స్టార్టింగ్. ఇక్కడ కూడా 20వ వచనంలో కూడా, దావీదు కుమారుడు ఒక యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఇది మాట అండర్లైన్ చేసుకోండి, భయపడవలదు. తర్వాత చెప్తున్నారు యోసేపు గారికి విషయం. ఆమె పవిత్రాత్మ వలన గర్భం ధరించింది, ఆ బిడ్డకి యేసు అని పేరు పెట్టు. ఆయన ఇమ్మానుయేల్ అంటారు. ఇమ్మానుయేల్ అంటే గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నాడని అర్థం. ఇవన్నీ చెప్పి దూత వెళ్ళిపోయింది. ఇక్కడ భయపడవలదు. ప్రియులారా, మన జీవితం కూడా కొన్నిసార్లు భయము, ఆందోళనతో నిండిపోతూ ఉన్నాయి. భవిష్యత్తును తలంచుకుంటే భయం వేస్తూ ఉంటుంది, కానీ మనలో విశ్వాసం ఉండాలి. ఒక విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటంటే, విశ్వాసి ధైర్యంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. నాకేంటి, నా దేవుడు నాకున్నాడు అన్న ధీమాగా ఉంటాడు. ధైర్యంగా ఉండాలి మనం ప్రియులారా, ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, భయపడవద్దు. పరిశుద్ధ గ్రంథంలో సుమారు 365 సార్లు భయపడవలదు అన్న మాట రాసి ఉందంట. ఒక పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్త అంటున్నాడు, మోర్ దాన్ 365 times it was written in the Bible, do not be afraid. భయపడవద్దని 365 సార్లు, అంటే ప్రతిరోజు దేవుడు మనతో అంటున్నాడు భయపడవద్దు. ఆ క్రీస్తు జయంతి సందేశం ఏంటంటే భయపడవద్దు. శిథిలమైన నీ జీవితాన్ని చూసి భయపడొద్దు. అలనాడు శిథిలమైన యెరూషలేమును చూసి ప్రజలు భయపడ్డారు, కానీ యెషయా ప్రవక్త అన్నాడు, మీకు మీ దేవుడు ఉన్నాడు. ఆ వేకువ వెలుగు తెల్లవారుజామున వచ్చే వెలుతురు చీకటిని చీల్చేసినట్లుగా, చీకటిలో వెలిగించిన దీపము ఆ చీకటిని చీల్చేసినట్లుగా దేవుడు నీ జీవితంలో నిన్ను దీవించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆ బాలుడు, బెత్లెహేములో జన్మించిన ఆ యేసయ్య, బెత్లెహేములో ఒక పూరె గుడిసెలో జన్మించిన ఆ యేసయ్య, ఆ బాలుడు నీ కుటుంబాన్ని శాంతితో సమాధానముతో నింపబోతూ ఉన్నాడు. మీరు భయపడవద్దు, దేవుని నమ్మండి, దేవుని మీద ఆశీర్వదించండి. ఆ దేవుడు కూడా వేకువ వెలుగు మీ కుటుంబములలో ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. చీకటిలో ఆ దేవుడు వెలుగును వెలిగించునుగాక. ఆమేన్. రాజుని చేతిలో కిరీటముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.
రాజుగారికి మకుటములాగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. నీవు దేవునికి ఆనందదాయినివి అగునుగాక. ఆమెన్. నీ వల్ల నీ దేవుడు సంతోషించునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ క్రీస్తు జయంతి సందేశం మీ కుటుంబాల్లో శాంతి సమాధానం నింపాలని, మీరందరూ ఆనందంగా ఉండాలని, క్రీస్తు దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా మీరు పొందుకోవాలని, కుటుంబాల్లో శాంతి సమాధానము ఆయురారోగ్యాలు దేవుడు మీకు దయచేయాలని, దేవుడు మిమ్మల్ని దీవించాలని నా ప్రార్థన. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. ఆమెన్.